ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు అనేక సార్లు కష్టదశలో ఉన్నప్పుడు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నిందలు అవమానాల్లో ఉన్నప్పుడు ఎంతగానో దేవుని సన్నిధికి వెళుతూ దేవుని సన్నిధిలో అంగలార్పు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ యొక్క ప్రార్థన, నీ యొక్క మొరని ఆలకించి ఆ యొక్క పరిస్థితుల నుండి విడిపించినప్పుడు దేవుని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటున్నావా? దేవుని పట్ల నమ్మకాన్ని నువ్వు చూపించగలుగుతున్నావా? అయితే ఈ మాటలు దేవుడి యొక్క ఉదయకాల సమయంలో నీతోనే మాట్లాడుతున్నారు. ఆనాడు ఐగుప్తు ప్రజలు ఐగుప్తు ప్రాంతంలో వారు పడుతున్నటువంటి శ్రమని, ఆయాసాన్ని, ఆ యొక్క బానిసత్వ బ్రతుకుని గురించి ఎంతగానో అంగలార్చారు. దేవా, ఈ పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించు, దేవా, ఈ పరిస్థితుల నుండి మమ్మల్ని బయటికి తీసుకునిరా అని 400 సంవత్సరాల నుండి వారు అంగలార్పు చేస్తున్నప్పుడు దేవుడు వారి యొక్క మొరలను ఆలకించాడు. వారి యొక్క శ్రమను చూసినటువంటి దేవుడు మోషే అనేటువంటి ఒక నాయకుడిని వారికి నియమించి వారిని ఆ యొక్క ఐగుప్తు చెర నుండి దేవుడు విడిపించాడు. వారికి ఆహారం అన్నప్పుడు దేవదూతలు తినేటువంటి మన్నాని పంపించారు. వారికి మాంసాహారం కావాలని వారు అడిగినప్పుడు ఆయన పూరేళ్లను పంపించారు. దాహం అని అడిగినప్పుడు అరణ్యంలో బండ ద్వారా సమృద్ధి అయినటువంటి నీటిని సమకూర్చాడు. ఇలాగ అనేకమైనటువంటి వారికి కావలసినటువంటి ప్రతి అవసరతని, కొరతని కూడా దేవుడు తీరుస్తూ వచ్చాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా వారి వెన్నంటే ఉండి ఒక చిన్న బిడ్డని తండ్రి ఏ రీతిగా నడిపిస్తాడో క్షేమకరమైనటువంటి మార్గాల్లో ఆ రీతిగా దేవుడు నడిపిస్తున్నప్పుడు మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మోషే కనిపించినటువంటి పరిస్థితుల్లో వారి యొద్ద ఉన్నటువంటి బంగారముతోటి ఒక దూడని తయారు చేసుకొని ఆ దూడకి మొక్కుతున్నారు. మమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించినటువంటి ఒక దేవత అని ఆ యొక్క దూడకి మొక్కుతున్నారు. దేవుడికి రావలసినటువంటి ఘనతని, దేవుడికి రావలసినటువంటి మహిమని ఒక దూడకి సమర్పిస్తున్నారు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, నీ యొక్క బంధకాల్లో, నీ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆయా ప్రవక్తల్ని పంపించి ఏ రీతిగా దేవుడు విడిపించాడో అదే రీతిగా కొంతమంది వ్యక్తుల ద్వారా దేవుడు నీకు సహాయం అందించి నిన్ను ఆ పరిస్థితుల నుండి విడిపించినప్పుడు నువ్వు ఎవరికి కృతజ్ఞత కలిగి ఉంటున్నావు? నువ్వు మొరపెట్టినటువంటి దేవునిగా, లేదా నీకు సహాయం చేయడానికి సహాయకులుగా పంపించినటువంటి ఆ యొక్క వ్యక్తుల్ని, సహాయం చేసినటువంటి వ్యక్తుల్ని ప్రైజ్ చేస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడి యొక్క ఉదయకాల సమయంలో నీతోటి సూటిగా, స్పష్టంగా, తేటగా మాట్లాడుతున్నప్పుడు ఆనాడు ఐగుప్తు ప్రజలు కూడాను ఎందుకు వారు కనాను ప్రాంతాన్ని చూడలేక మధ్యలోనే ఆగిపోయినటువంటి వారిగా ఉన్నారు అని అంటే గనక దేవుడికి ఇవ్వవలసినటువంటి ఘనతని, దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టి వారు తయారు చేసుకున్నటువంటి దూడకి ఆ యొక్క ఘనతని, మెప్పుని వారు ఇస్తున్నారు. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీ విశ్వసించగలిగినట్లయితే నీ యొక్క భక్తి, నీ యొక్క విశ్వాసం, నీ యొక్క కృతజ్ఞత నువ్వు చూపించాలంటే, నువ్వు సంతోష పెట్టాలంటే అది మనుషుల్ని బట్టి కాదు, మనుషులకి కాదు, నీకు సహాయం చేసినటువంటి, తొట్టిల్లిపోయినటువంటి పరిస్థితుల్లో, కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో, నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు మొరపెట్టినప్పుడు నీకు సహాయకుడిగా ఉండి
నీవెన్నంటి నడిచినటువంటి నీ దేవునికి మాత్రమే నువ్వు కృతజ్ఞత కలిగినటువంటి స్థితిలో ఉండాలి. అట్టి రీతిగా ఉండనట్లయితే ఒక ఐగుప్తు ప్రజలు పొందినటువంటి నష్టము నువ్వు పొందకూడదనే ఈ మాటలు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు స్పష్టంగా దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని విశ్వసించగలిగినట్లయితే మనుషులకి ఆపాదించేటువంటి ఘనత, మనుషులను సంతోషపెట్టాలనేటువంటి ఆలోచన నువ్వు విడిచిపెట్టి సమస్త మహిమ ఘనతలకి అర్హుడైనటువంటి దేవునికి మాత్రమే నీవు చెల్లించు. అప్పుడు నీ బిడబిడ తరాలు కూడాను దేవుడు నేను ఆశీర్వాదానికి కారణముగా దేవుడు ఉంచుతాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.